స్పెషల్గా ఈరోజు స్థానిక ఆదోని పట్టణంలోని రెడ్డిస్ ఫంక్షన్ హాల్ నందు 16 గ్రామాలకు సంబంధించిన అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా సమావేశమై ఈ 16 గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దరవరం మండలంలో చేర్చకూడదని చెప్పి బలంగా పోరాడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఏ పార్టీ సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, ఎవరైనా సరే ఇదేగైనా సరైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటే ఈ 16 గ్రామాలను పెద్దరవరం మండలంలో కలిపితే ఖచ్చితంగా కూటమి అయితేనేమి, మా పార్టీ అయితేనేమి, ఇతర పార్టీలు అయితేనేమి అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు తెలియజేయడం జరిగింది. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, స్థానిక సంస్థలు ఏ వచ్చినా కూడా ఎలక్షన్లో పాల్గొనకూడదు, ఎవరు కూడా ఊర్లో పోటీ చేయకూడదు అని చెప్పేసి ఒక ఏకతాటి నిర్ణయం రావడం జరిగింది. అలాగే గత వారంలో మీరు అడిగినట్టు స్థానిక ఎమ్మెల్యే గారిని అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని అయితేనేమి, జిల్లా అధ్యక్షుడి గారిని అయితేనేమి అధిష్టానం పిలిపించి మంత్రి గారితో సమావేశమై జిల్లా అంశం అయితేనేమి, మండలాల పునర్విభజన దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అక్కడ ఈరోజు మాకు పెద్దలు చెప్పిన సమాచారం ఏమంటే, మా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి అన్న గారికి వెళ్తే, అన్నగారు రేపు ఉదయం ముఖ్యస్తులు ప్రతి గ్రామం నుంచి అందరు రాండి, అక్కడ జరిగినటువంటి సన్నివేశము, అక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ భవిష్యత్తులో మనం ఏం చేయాలా, మళ్ళీ రేపు వారం కూడా పిలిచారంట అక్కడ మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళు. ఇక్కడ నుంచి డీటెయిల్స్ అందరి గ్రామాల నాయకుల అభిప్రాయాలు సేకరించి ఆ నిర్ణయాలు అందరూ కూడా తీసుకోరండి అని చెప్పి మీనాక్షి గారికి తెలియజేశారంట. అదే ఈరోజు మమ్మల్ని పిలిచి చెప్పడం జరిగింది. ఇందాక మీటింగ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా మేము అదే తెలియజేశాం. ఈ రోజు మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళింటే రేపు ఉదయం మీనాక్షి గారు ముఖ్యస్తులు అందరూ పిలిచారు కాబట్టి ప్రతి గ్రామం నుంచి ముఖ్యస్తులు వచ్చి మీ అభిప్రాయాలు అందరూ కూడా ఆయనకు తెలియజేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారని చెప్పి అదే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. మళ్ళీ రేపు ఆయనకి వెళ్ళినాక అక్కడ మా ప్రతి గ్రామం తరఫున అందరూ రేపు వస్తారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి అభిప్రాయాన్ని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడికి చాలా మంది రాకపోవచ్చు, కేవలం ముఖ్యస్తులు మాత్రమే వస్తారు. ఎవరైతే గ్రామంలో ప్రజలు ఉన్నారో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, ఎంతమంది జనాభా ఉన్నారో, ప్రతి గ్రామం వారు కూడా పెద్దరవనం వద్దు, ఆదోని ముద్దని నినాదంతో ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఆదోని మండలంలోనే ఉంటుంది. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిగిలిన విషయాలు రేపు తెలియజేస్తాం. మళ్ళా 16 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి, 16 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి, 16 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి. పెద్దరవాడం వద్దు, ఆదోని వద్దు, పెద్దరవాడం వద్దు, ఆదోని వద్దు. ఈరోజు ఈ రెడ్డి భవనంలో 16 గ్రామాలు అంటే పెద్దరవాడం కొత్త మండలంలో కలిపిన 16 గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ రెడ్డి భవన్లో సమావేశమైనము. ఈ సమావేశం అయిన కారణము, మా 16 గ్రామాలు పెద్దరణములో కలిపినారని గెజెట్ విడుదల చేసినారు. ఆ విషయం మీద మా 16 గ్రామాలు కలిసి సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చినాము, మా ఊర్లో పెద్దరణ మండలంలో కలపొద్దని. అలాగే తహసీల్దార్ గారికి మెమరాండం ఇచ్చినాము, ఎండిఓ గారికి ఇచ్చినాము, అలాగే కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాము మెమరాండము. మరి 2-3 రోజుల్లో సబ్ కమిటీని కానీ కలిసి మా బాధలు చెప్పుకునే కానీ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మంగళవారం రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పార్టీ ఆఫీసులో సాయంత్రం పూట ఉంటారనే విషయం మాకు అందినది. సాధ్యమంత వరకు ఆయన కానీ కలిపి మా 16 గ్రామాల విషయాలు చెప్పుకుంటాము. అలాగే ఈ మండలాన్ని, మా గ్రామాలు ఇలాగే పెద్దర మండలంలోనే కలుపుతామనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు అంటే సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేమి, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి, జెడ్పీటీసీ ఎలక్షన్ అయితేనేమి, ఈ ఎలక్షన్లన్నీ మన 16 గ్రామాల్లో ఈ ఎలక్షన్లు జరగకుండా గ్రామ ప్రజలు ఐకమత్యం ఉండి బాయ్కాట్ చేస్తాం, అంటే ఎలక్షన్ను పాల్గొనుకోకుండా చేయవాలని ఈరోజు ఈ రెడ్డి భవన్లో అందరూ కలిసి తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం అన్ని పార్టీల అత్యధికంగా అంటే వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ, సిపిఎం అన్ని పార్టీలు అత్యధికంగా నాయకులకి ఇక్కడ కలిసినాం. అందరూ ఏ ఒక్క పార్టీ వాళ్ళు లేరు ఇక్కడ, అన్ని పార్టీలు కలిసి తీర్మానం చేసుకున్నాం. 16 గ్రామాల్లో మా గ్రామాలు పెద్దరవణ మండలంలో కలిపితే రాబోయే స్థానిక ఎలక్షన్లో బాయ్కాట్ చేయవాలని తీర్మానం చేసుకున్నాము ఈరోజు. మరి రేపు ఎల్లుండి ఈ ప్రోగ్రాం మీద ఉధృతం చేస్తామంటే అమరావతికి పోతాం మంగళవారం రోజు. సోమవారం రాత్రి పోయి మంగళవారం రోజు అక్కడ మినిస్టర్లని, ముఖ్యమంత్రులని కలిసి మా సమస్యను చెప్తాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఇంత ఉధృతం చేస్తాం సమస్యలను ఈ సమస్య మీద అని మీ మీడియా ముఖంగా తెలపడం అనేది. నా పేరు మేకల కార్మంచప్ప, నానాపురం ఎక్స్ సర్పంచ్. 2 రోజుల క్రితము 5 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని, ఇన్ఛార్జీలని అంటే జిల్లా మరియు మండల విభజన పైన చర్చించడానికి పిలిపించినారని చెప్పేసి మీడియాలో వచ్చింది. ఆ విషయం పైన స్థానిక సంస్థలు అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇన్ఛార్జీలు కానీ మీరు ఏమైనా కలిసి అడిగినారా? ఏం జరిగింది అక్కడ? ఆ ప్రజాప్రతినిధులు పోయింది తెలుసు కానీ వచ్చి ఆడ ఏం జరిగింది అనేది తెలీదు. ఒక 2-3 నాయకులు తెలుసు అని చెప్తారు. మరి వాళ్ళు ఏమో ఇటు చెప్పమంటే చెప్పలేదు, ఇప్పుడు చెప్తారు.
అమల రామనాయుడిని అనగాన సత్యప్రసాద్ని కలిశారు ఇక్కడ స్థానిక నాయకులు. ఆ విషయం ఏమనేది అందరికి తెలియదు. ఒక ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఈ రోజు పోయి కలిసి తెలుసుకున్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు చెప్తారు. ఈ సభకి ఏమంటే మా అందరూ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, పెద్దలు అందరూ ఒక తీర్మానంకి వచ్చినాం. ఏమని విషయం అంటే, ఇది పెద్దరణంలో మా 16 విలేజ్లు కలిపిన కారణం వల్ల ఒక తీర్మానం చేయబడినది. ఏమనేది అంటే, జడ్పీటీసీ మరియు స్థానిక సమస్యలు బహిష్కరణకి ఈ 16 గ్రామాలను తీర్మానం ఈరోజు చేయడం జరిగినది. రెడ్డిస్ భవనంలో ఈ సమావేశం జరిగినది. ఏమనగా తొందరలో మేము కానీ పెద్దల్ని హైకమాండ్ వరకు పోతున్నాం. తొందరలో ప్రభుత్వ పెద్దలు కానీ కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తొందరలో ఇంకోటి ఏమంటే, మేము మాకు విషయాలు కొన్ని విషయాలు ఏమి అనేది ఇప్పటికో చెప్పగలరు. ఒక స్థానికంగా ఉండే నాయకులు కానీ ఏ విషయం అనేది కరెక్ట్గా చెప్పడం లేదు. ఏమైనా పరిష్కారం చూపడం లేవడం వల్ల మా గ్రామాలని ఎన్నికల బహిష్కరణకి తీర్మానం చేయబడినది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా పేరు మధ్య సర్పంచ్ నారాయణ. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. మేము గత 15 రోజులుగా ఏవైతే 16 గ్రామాలు ఉన్నాయో ఆదోని డివిజన్లో ఉండేటువంటి 16 గ్రామాలను తీసుకెళ్లి పెద్దరవాణం మండలం చేసి దాంట్లో కలుపుతామని చెప్పినందుకు మాకు పెద్దరవాణము వద్దు, మాకు ఇక్కడ ఆదోని దగ్గర అవుతుందని చెప్తూ మేము 15 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాము. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి దీన్ని సీఎం దృష్టికి వరకు కానీ తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇది ఏదైతే ఉందో పెద్దరవాణం మండలంలో కలపడానికి అదే విధంగా పెద్దరవాణం మండలంలో కలుపుతామని ఇదే కంటిన్యూ చేస్తే మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ అయితేనేమి వీటంటిని బాయ్కాట్ చేయడానికి కూడా మేము తీర్మానం చేసినాం. ఈరోజు రెడ్డి భవన్లోన తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశమే ఆ ఎలక్షన్లో మావి పెద్దరవాణంలో కలిపితే గనక మేము ఈ ఎలక్షన్లు బాయ్కాట్ చేయడం కంపల్సరీగా జరుగుతుంది. 16 మంది ఇక్కడ కలిసి ఇది తీర్మానం చేసుకోవడం జరిగింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు బాయ్కాట్ చేయడం కంపల్సరీ జరుగుతుంది. చంద్రశేఖర్, ధనాపురం సర్పంచ్.